మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి ఎట్లా ఉంది అంటే, ద్వితీయంలో శని ఉన్నాడు. వీళ్ళకి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మకర రాశి వాళ్ళ బాధ చెప్పడానికి వీల్లేదు. కానీ శని మకరం నుంచి కుంభం నుంచి మీనానికి వచ్చాడని పేరే కానీ నవంబర్ 27 దాకా నమ్మటానికి వీల్లేదు. ఈ మకర రాశి వాళ్ళు చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉన్నది. మీకు వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది, మోటార్ ఫీల్డ్ ఇనుముకు సంబంధించిన వ్యాపారం బాగుంది, చదువుకునే వాళ్ళకి బాగుంది, వివాహం చేసుకునే వాళ్ళకి బాగుంది, ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటానికి బాగుంది, రియల్ ఎస్టేట్ బాగుంది, స్టాక్ మార్కెట్ బాగుంది, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ అల్లుడి నోట్లో శని ఉందిట. ఈ శని మరి ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల చాలా కష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ మకర రాశి శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు శనిని పూజించాలి. ఇప్పుడు కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదైనా గుడ్డ పట్టుకొని కుర్రు పట్టి చిరిగితే శని పడుతున్నట్టు. నీవు స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకపోతే సరిగా శని వల్ల ఇబ్బంది పడతావు. మరి వేళగాని వేళల్లో నిద్రపోతే నీకు శని వల్ల ఇబ్బంది ఉంది. అదే వేళగాని వేళల్లో అన్నం తింటే శని వల్ల కష్టాలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఎక్కడికి వెళుతున్నావంటే వాడు శనిగాడే అడిగేవాడు. దేవుడు అవస్థ అనేవాడు కూడా శనిగాడే. ఈ శని ఈ పలుకులు పలికిస్తాడు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి బాగుంది, ఈ బాగున్నది మీరు బాగుపడాలి అనుకుంటే ఈ 2 సంవత్సరాలు కంటే ఈ మకర రాశి వాళ్ళు నవంబర్ 27 వరకు ప్రతిరోజు శివాలయానికి నవగ్రహాలకు ప్రదక్షిణం, శివుడికి అభిషేకం, శనికి అభిషేకం చేయించుకోండి. చీమల పుట్టలకి బియ్యపు రవ్వ పంచదార వేయండి. ఇట్లా వేస్తూ ఉంటే మీరు అన్ని విధాలా బాగుంటారు. ఇట్లా మీరు బాగుండాలి అనుకునేటట్లయితే మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. 199 పాళ్ళు బాగుంది. ఒక్క పాలు ఏమవుతుందంటే, మనం పోతూ ఉన్న బండిని వెనక నుంచి ఒక్క గుద్దు గుద్దితే 2 మనుషులు ఎత్తున ఎగిరి పడైతే మన బండి బతుకుతావా? మనమేం గుద్దరా, వెనకవాడు గుద్దాడు. ఇట్లాంటి సమస్యలు రావటానికి కూడా అవకాశం ఉంది. నీవు చేసిన పాపం హరించుకుపోవాలి అంటే నీవు ప్రతిరోజు కూడా ఎవరికో వాళ్ళకి అంత పెట్టండి. ముందుకు ఆవుకు ఆహారం పెట్టండి. ఇట్లాంటి పనులు చేస్తే మీరు ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా బాగుంటారు. తర్వాత ఈ రాశి వాళ్ళు సరిగ్గా బాగుపడాలి అనుకుంటే మాత్రం మీ చేత్తో ఎవరికైనా పెట్టడం ఒకటి, నీ ఇష్టదైవాన్ని పూజించడం ఒకటి, నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకొని దానికి తగిన దోషాలు పోవటానికి ఆ శాంతి చేయించుకోవడం చాలా అవసరం. పరిస్థితి బాగుండాలి అంటే చేసే వృత్తిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇంట్లో కలహాలు పెట్టుకోకూడదు. ఇంట్లో ఎవరు ఏమన్నా సర్దుకొని వెళ్ళిపోవాలి.
ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. గొడవలు వచ్చినా కూడా మీరు సర్దుకోవటం మంచిది. పైన ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు శివమాలని వేస్తారు. శివమాల వేయించుకోండి. ఈ నెల మొత్తం నవంబర్ నెల అయిపోయేంత వరకు. అయ్యా నేను మాల దీక్షలో ఉన్నాను, నన్ను తిడితే మీరు ఇబ్బంది పడతారు, మీరు తిట్టినా నేనేం మాట్లాడను, మీరు కొట్టినా కూడా నేనేం మాట్లాడను అని మంచిగా వాళ్ళకి చెప్పుకొని జాగ్రత్తగా బతికితే ఎంతైనా మంచిది. ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. తర్వాత మీ కష్టాలు ఎట్లా ఉన్నా సరే ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ మరి అనవసరంగా ఖర్చులకు పోవద్దు, ఎవరితో తగాదాలు దిగద్దు. ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలంటే, ఆదివారం తప్పనిసరిగా శాకాహారం తినండి. ఈ కార్తీక మాసంలో ఈ నెల మొత్తం చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అంటే ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటారు, ఆ రెండు తింటం మానేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, అభిషేక తీర్థం తీసుకోండి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. సూర్యుడికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. ఇట్లా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు ఇట్లా చేయాలంటే బద్ధకించకుండా తెల్లవారుజాము లేవాలి. ఇట్లా లేస్తేనే మీ పరిస్థితి బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం అవసరం. తల్లిదండ్రుల్ని హింస పెట్టద్దు. అన్నీ బాగా చేశారండి, మా అమ్మ మా నాన్న ఎదురు తిరుగుతున్నారు, వాళ్ళ మొహం చుట్టలేదంటే సరిపోదు. చిన్నప్పుడు నువ్వు ఎదురు తిరిగినా మీ అమ్మ మా నాన్న నీ మొహమే చూశారు. నువ్వు ఏం చేసినా సరే కాళ్ళు పట్టుకున్నా స్కూల్ తీసుకెళ్లారు, తిరగబోతే పడుకోబెట్టి గరాటు పెట్టి ఆహారం పోసారు. మీరు వాళ్ళకి అన్నం పెడతారని కష్టపడ్డారు. అది గుర్తుపెట్టుకోండి. వయసు ముదిరిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ మనస్థిమితం లేక ఏదో మాట్లాడతారు. వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఉంటే వదిలిపెట్టమని కాదు, వాళ్ళు ఏమన్నా సరే సర్దుకొని ఉండటం. ఇట్లా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.